తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు గారు పిఠాపురం వెళ్ళారు. సో కొందరు జనసేన పార్టీ నేతలు వాళ్ళ పార్టీ గురించి, పిఠాపురంలో రాజకీయం గురించి, అండ్ మేము పార్టీలో కష్టపడుతూ ఉన్నాం, వాళ్ళకి కావాల్సిన పదవులు ఏం కావాలో వాటి గురించి నాగబాబు గారి దగ్గర మాట్లాడే ప్రయత్నం చేయగానే నాగబాబు గారికి చాలా కోపం వచ్చింది, చిర్రెత్తుకొచ్చింది. అసలు ఏకంగా మీకు బుద్ధి ఉందా, నీకు బుద్ధి ఉందా, నీకు బుద్ధి ఉందా అని చెప్పి వేలు చూపిస్తూ మరి మీకోసం కష్టపడి పవన్ కళ్యాణ్ పనిచేసి ఆరోగ్యం బాగోలేకుండా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటే కనీసం ఎలా ఉంది అని చెప్పి కూడా అడగరా? ఇంకొకరి మీద కంప్లైంట్ అంటారు, ఇంకో పదవులు అంటారు. మీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఇక దీన్ని ఇంతకు మించి మీరు ముందుకు తీసుకెళ్ళకండి, అందరూ క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేయండి అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. చివరికి అటు సైడ్ వాళ్ళు సారీ చెప్పే పరిస్థితి. దీని మీద కొన్ని మీడియాల్లోనూ నెట్టింట కూడా నాగబాబు గారు అంత దురుసుగా మాట్లాడడం ఏంటి, అంత సీరియస్ అవ్వడం ఏంటి అని చెప్పి దాని మీద కొన్ని నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ నాగబాబు గారికి నేనైతే సంపూర్ణంగా మద్దతు ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు వీళ్ళ సొంత కుటుంబం లేకుంటే సొంత ఏమంటారు ఒక సొంత సంస్థలాగా కాకుండా అది ఒక రాజకీయ పార్టీ అని, దాంట్లో భిన్నాభిప్రాయాలను స్వాగతించాలని కానీ, అదేమన్నా ఒక రాజకీయ పార్టీ ఒక ఫ్రేమ్వర్క్తో నడవడం కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చూసారో? పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించో వాళ్ళు మంచిగా ఒక పవర్ను, ప్రోటోకాల్ను దాన్ని మంచిగా ఫీల్ అయ్యి ఆ పవర్ని ఎంజాయ్ చేయాలి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతకుమించి ఎవరన్నా చెబితే వినడం కానీ, నీ పాసుకుల వాళ్ళ పార్టీకి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేసిన ఆమె నా ప్రత్యర్థులు నా పర్సనల్ వీడియోలు రికార్డ్ చేపిస్తూ ఉన్నారు అని చెప్పి కొన్ని ఆధారాలు, కొన్ని సాక్ష్యాలు తీసుకెళ్ళి వీళ్ళకి చెబితే వీళ్ళు అసలు పట్టించుకోలేదు. చివరికి ఆమె హత్య కేసులో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇట్లాంటివి మాట్లాడుకుంటూ పోతే ఎక్కడైనా కనుక వాళ్ళు నోరు తెరిసేరన్నా మాట్లాడినిస్తారా? ఎందుకంటే ఇది మాది, ఉంటే ఉండిపోతే పో అని నేను ఉండమంటున్నారా? ఉంటే ఉండిపోతే పో అని ఓపెన్గానే చెబుతారు కదా. అలాంటప్పుడు గిచ్చినా, గిల్లినా, తిట్టినా, మీకు ఏమైనా వచ్చినా రాకపోయినా వాళ్ళ దయాదాక్షిణ, వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండండి. వస్తే మీ అదృష్టం, లేకపోతే వాళ్ళ కోసం పనిచేయాలి. ఇది సింపుల్ ప్రిన్సిపల్ కదా. వాళ్ళేమి ఇవి దాచుకోరు ఎక్కడ. దాదాపు అందరికీ అర్థమయ్యేటట్టు బహిరంగంగానే చెబుతూ ఉంటారు. ఇవన్నీ నచ్చని వాళ్ళు వాళ్ళ దారి చూసుకొని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా లేదు మేము పవన్ కళ్యాణ్కి చెబుతాం, నాగబాబుకి చెబుతాం, ఇంకోరికి చెబుతాం, ఇది పరిస్థితి, అది పరిస్థితి, పదవులు కావాలి, అదిగో ఇక్కడ కొట్లాటలు ఉన్నాయి, ఇవన్నీ చెబితే అవన్నీ నడవవు అక్కడ. అవన్నీ నడవని చెప్పిన వాళ్ళది కదా తప్పు. మళ్ళీ నాగబాబు గారు ముందు ఇవన్నీ ఏవి నడవని తెలిసి మళ్ళీ ఆయన ముందు ఇవన్నీ అడిగిన వాళ్ళవి కదా తప్పు. మా కార్పొరేషన్ కావాలి, మాకు ఈ పదవి కావాలి, అదిగో ఇక్కడ ఈ గొడవలు ఉన్నాయి, మాకు ఇక్కడ వీళ్ళు బాగాలేరు, ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు? అసలు జనసేన అనే పార్టీకి ఎక్కడైనా ఒక ఫ్రేమ్వర్క్ ఉందా? దానికి ఏమైనా స్ట్రక్చర్ ఉందా? ఏదో ఒక సినిమా ఆయన బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఓన్ చేసుకుని సినిమా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఏదో ఆయన దగ్గర వెనకబడి ఎంత 4-5% ఎంతో మొత్తం మీద అభిమానించి వచ్చిన గుంపు ఉంది కాబట్టి దాన్ని వేసుకొని టీడీపీకి మద్దతు ఇచ్చుకుంటూ దాని ద్వారా వచ్చే ప్రోటోకాలు, ఇంకేమన్నా ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నా అవి ఆయన బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికోసం ఆయన అభిమానించే వాళ్ళు పనిచేయాలి. ఇది ఇసిపెట్టి వేరే ఏదేదో గొంతెబ్బ కోరికలు కోరుతామంటే నాగబాబు గారికి కోపం రావడంలో తప్పేముంది? ముమ్మాటికి నాగబాబు గారు కోపం ప్రదర్శించడానికి నేనైతే సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నా. మరి ఆ పార్టీలు ఎట్లుంటుందో తెలియకుండా వీళ్ళు అనవసరంగా నోరు జారి అనవసరంగా వీళ్ళు మాట్లాడితే మరి వాళ్ళు ఏం చేస్తారు?